దేవునికి మహిమ కలుగును గాక. హలో ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము ఆపత్కాలములో సహాయకుడు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు, ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే, ఐశ్వర్యము నీవే, మా ఘనతయు నీవే. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, కాపాడుచున్నావు దేవా, కనుపాపవలె మా ప్రభువా, కడవరకు విడువకను నడిపించుము మమ్ము. ఆశీర్వదించు గలవారి ఎడల కృపచూపుచున్నావు తరతరముల వరకు. వీళ్ళు ఎవరు వచ్చానంటే అంటే రమంతుల నేను వెళ్తున్నాను. వచ్చారా? నేను వెళ్తలేదు, వాళ్ళకి తెలియదు. బాబు సుబ్బులు తెలుసు, సుబ్బులు వచ్చింది. పరిశుద్ధ గ్రంథం నుండి లోకాసు వార్త మొదటి అధ్యాయం 56 నుండి 67 వచనం చదువుకున్నాం. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా దీన మనస్సుతో నీ కడచిరము వంచితి, పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరల క్షేమము చేకూర్చుమా, పూర్ణ శాంతి గలవానిగా నన్ను తరములకు క్షేమము చేకూర్చుమా, నా మదిని కోవెలగా మలసుకోవయా, నా హృదిని రారాజుగా నిలచిపోవయా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. సమయంలో వాక్యాన్ని విందా. నీ జన్మ వేడుక, ఆ దేవుని కానుక, జీవించుకున్న కాలం యేసులో నీవుక. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ జాన్ పాల్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ జాన్ పాల్. నీ జన్మ వేడుక, ఆ దేవుని కానుక. నీ జన్మ వేడుక, ఆ దేవుని కానుక, జీవించుకల కాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక, తన కంటి పాపలాగా నిన్ను కాచుని యేసయ్యా, తన రెక్కల నీడలో నిన్ను దాచుని యేసయ్యా, తన కంటి పాపలాగా నిన్ను కాచుని యేసయ్యా, తన రెక్కల
క్రీస్తుకై సాక్షిగా జీవించు నీవిలాక నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక నీ జన్మ వేడుక. ఆమేన్. ఇకను కూడా మాకు తోడు, ఇకను కూడా మాకు తోడు, నీడా నీవే కదా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేళలను తలచుకొందును అనుదినం, నీవు చేసిన మేళలను తలచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఇంకేమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఇంకేమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేళలను తలచుకొందును అనుదినం, నీవు చేసిన మేళలను తలచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఇంకేమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఇంకేమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా. మారిన నా జీవితం నీకే యేసయ్యా, మారని వీడని ప్రేమే నీదయ్యా. మారిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేళలను తలచుకొందును అనుదినం, నీవు చేసిన మేళలను తలచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఇంకేమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఇంకేమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. స్తోత్రం.
రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడదసిన, బాధలు మనలను కుమ్మరిసిన, వ్యాధులు మనలను పడదసిన, బాధలు మనలను కుమ్మరిసిన, విశ్వాసములకు వర్తైన యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తంలో తన మగును. నీలో ఉచ్చరించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తంలో తన మగును. నీలో ఉచ్చరించుచు నీకై ఎదురు చూతును. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ. దినములు గడిచిన సంవత్సరాలెల్లో దొర్లిన నా ఎద నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడిచిన సంవత్సరాలెల్లో దొర్లిన నా ఎద నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉచ్చరించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నిన్ను ఎదుర్కొందు. నీదు కరుణతో తరములు ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు, నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును, సమస్తము తన మగును. నీలో ఉచ్చరించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల.
ప్రజల బంగారం అడగాలేదు, వజ్రాలను అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగాలేదు, వజ్రాన్ని అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తు అడగా మనుషులను చేశాడయ్యా. నని నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నెవెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలను అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరచి భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చా సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరచి భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చా సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నెవెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులుగా మనలను చేయ దారిద్రముండాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులుగా మనలను చేయ దారిద్రముండాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నెవెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. నా ధ్యానం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా సర్వం యేసయ్యా. నా ధ్యానం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా సర్వం యేసయ్యా. థాంక్యూ. నీవు చేసిన మేలులని మరి మరి తలసెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, ఘన స్తోత్రము.
ప్రజల సేవతో స్థిరపరచి నీ కృపతో బలపరచావు. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలసెదవు. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలసెదవు. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. కష్టాలలో నా కన్నీళ్ళలో తోడై నిలిచావు. కష్టాలలో నా కన్నీళ్ళలో తోడై నిలిచావు. ఉన్నతమైన స్థితినిచ్చి ఉన్నతునిగా నన్ను నిలిపావు. ఉన్నతమైన స్థితినిచ్చి ఉన్నతునిగా నన్ను నిలిపావు. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలసెదవు. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలసెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇళ్ళలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇళ్ళలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలసెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలసెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. హల్లెలూయా. ఇంకెళ్ళి టైం పెట్టలేదు. పలికితురు నీరు కట్టు ఆశీర్వాదించు దేవా. ఈ కుటుంబ పక్షాన మీ అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకంగా మరి 3 ప్రత్యేక కార్యక్రమాలతో ఈ కూడిక ఏర్పాటు చేయబడింది. మొదటిది సంవత్సరంలో అడుగేయడానికి ప్రభు కృప చూపాడు. 2020 మంచి కరోనా టైం, లాక్డౌన్ టైంలో మరి వివాహం జరిగించబడింది. దేవుడు 2 ఇయర్స్ బిడ్డలను కనికరించి కాపాడి ఈ 2 సంవత్సరాల కాలంలో వారి వివాహ జీవితంలో దేవుడు బహుమానాన్ని ఇచ్చారు. అది 2వ విషయం. దేవుడు వారి వివాహాన్ని దీవించి నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి అనే ఆ ప్రామిస్ను నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు వలివా మొక్కల వలె నందురు. కనుక దేవుడు బిడ్డలను ఆశీర్వదించి గర్భఫలాన్ని ఇచ్చాడు.
కనుక ఈ సమయంలో ఆ పాపను బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని కృపలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ సహవాసాన్ని ఏర్పాటు చేశారు. 3 చిన్నుకు జాన్ ఇమ్మానుయేల్ వర్ధన్ రవి గారు సంస్కృతం గారుల ఏకైక కుమారుడు. ఈ చిన్న బాబును దేవుడు ప్రేమించి మరి ఆశీర్వదిస్తూ ఉండగా 11 సంవత్సరాలు దేవుడు ఆ బిడ్డని కనికరించాడు. మరి 12 ఈ సందర్భంగా బాబుకు మరి నూతన వస్త్రాలు మరి మేనమామ మేనత్త వారు బిడ్డకు తీసుకురావడానికి కూడా మరి కృప చూపాడు. దాన్ని బట్టి కూడా మరి ప్రభువుకి వందనాలు చెల్లిస్తూ, ముఖ్యంగా 12 వస్తే నీకు స్పెషల్. ఎందుకంటే బైబిల్లో కూడా యేసు ప్రభు 12 సంవత్సరాలు రాయబడింది. 12 సంవత్సరాలు వస్తే ధర్మశాస్త్రం క్రిందికి వస్తారు. వినడానికి, తర్వాత లోబడడం. ఇప్పుడు దాకా లోబడిన కంటే ఇప్పుడు లోబడడం అనేది చాలా ప్రాముఖ్యం. కనుక ఈ విషయాలన్నిటిని బట్టి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన ఉపకారాల్లో ఒకటి ఏంటంటే మేలుతో హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. మేలుతో మరి హృదయాలను తృప్తిపరుస్తున్నాడు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము. ద్వితీయోపదేశకాండం 8:10 నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించుము. కనుక దేవుని స్తుతించడం అంటే అర్థం ఏంటంటే మేము ఆయన కృపలను మర్చిపోలేదు, అంటే మేము దేవుని మరవలేదు. రెండవది, దేవుని స్తుతించుట మంచిది. ఒక మంచి పని చేస్తా ఉన్నాం. దేవుని స్తుతించుట మంచిది. దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు మరి ఒక ఈ కార్యక్రమాన్ని మనం ఏమంటామంటే సెలబ్రేషన్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఏంటి? సెలబ్రేషన్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. దేవుడు చేసిన మేలులన్నిటినీ రిమెంబర్ చేసుకుంటూ, రికగ్నైజ్ చేసి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. చెప్పారు కదా, ఏంటి ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో ముఖ్యంగా జకరియా ఎలిజబెత్లకి యోహాను జన్మించినప్పుడు వారు స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ దేవుని యొక్క సన్నిధానంలో జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఏం చేశాడంటే దేవుని స్తుతించాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడై. కనుక ఈ సమయంలో డేవిడ్ సేవను ఇరువురు స్తుతించాలి. డేవిడ్ ఎందుకు? గర్భఫలము ఇవ్వడంలో ఇంకొక తరాన్ని దేవుడు ఇచ్చాడు. కొండిపోగు వంశములో, గంగోలు వంశములో ఇంకొక జనరేషన్కి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ప్రతి బర్త్ అనేది ఒక క్రొత్త తరానికి ప్రారంభం. ప్రతి బర్త్ అనేది ఒక క్రొత్త తరము ప్రారంభం అవుతుంది. కనుక ఈ సమయంలో ఎందుకు మనము దేవుని స్తుతించాలంటే ఈ కుటుంబాల్లో ఈ వంశములో దేవుడు ఇంకొక తరాన్ని వారికి అనుగ్రహించడానికి దేవుడు కృప చూపాడు. కాబట్టి ఇది సెలబ్రేషన్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. రెండవది సెలబ్రేషన్ ఆఫ్ జాయ్. ఒకసారి చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయంలో మరి ఎలిజబెత్ ఆమెకు ప్రసవ దినములు నిండినప్పుడు కుమారుని కనెను. ప్రభు ఆమె మీద మహాకనికరం ఉంచినని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. ఈ కార్యక్రమం ఏంటంటే సెలబ్రేషన్ ఆఫ్ జాయ్. దేవుడు ఏం చేయాలి? సంతోషించాలి. ఎప్పుడు సంతోషిస్తామంటే ఇది మంచిది అనుకున్నప్పుడు సంతోషిస్తాం.
చాలామంది ఆడపిల్ల అనగానే కొంత నిరాశ పడతారు కదా. ఆడపిల్ల డాటర్స్ ఆర్ నాట్ టెన్షన్స్, దే ఆర్ ఈక్వల్ టు టెన్షన్స్. డాటర్స్ ఆర్ నాట్ టెన్షన్స్, దే ఆర్ ఈక్వల్ టు టెన్షన్స్. దేవుడి సేవని మరి ఈ పాప మీకు 10 మంది కుమారులతో సమానం. కాబట్టి దేవుడిచ్చిన ప్రతి ఈవి, అది ఏదైనా కూడా మగపిల్లడైనా ఆడపిల్లలైనా దేవుని బహుమానాలే. మీ కుటుంబ గౌరవాన్ని తీసుకొని వెళ్ళే మీ వారసులే. కాబట్టి దేవుడు బిడ్డలను ఇవ్వడంలో ఏంటంటే మహాకృప. అంటే మన ప్రియులకి ఎవరికైనా ఒక మంచి జరిగితే మనం పొరుగువారు ఏం చేయాలి? సంతోషించాలి, వారితో కలిసి సంతోషించాలి. చాలా మంది ప్రక్క వాళ్ళకి ఫెయిల్ జరిగితే మనం సంతోషించడం కంటే బాధపడడం ఎక్కువ ఉంటుంది కదా. అందుకనే దేవుని బిడ్డలను బైబిల్లో నీకు ఏదైనా సంతోషం కలిగితే నలుగురితో పంచుకోమన్నాడు. నలుగురు కలిసి ఆనందించడం ద్వారా మన సంతోషం అధికమవుతుంది. అంతేకాదు, మన బంధువుల్లో ఎవరికైనా ఒక మేలు జరిగినప్పుడు వారితో పాటు సంతోషించాలి. మనం సంతోషించే వారితో సంతోషించాలి, ఏడ్చే వారితో ఏడవాలి. అది మానవ నైజం. ఎందుకంటే మనం మనుషుడు సాంఘిక జీవి. సమాజంలో ప్రతి ఒక్కరికి మనం అవసరం కనుక సహవాసాన్ని పెంపొందించుకొని మరి సంతోషించాలి. అందుకనే వారు దేవుని స్తుతిస్తూ మాకు ఇవ్వబడిన సంతోషంలో మాతో కలిసి ఆనందించండి అని ఈ సహవాసాన్ని ఏర్పాటు చేశారు. యూదులు మగపిల్లలను ఏం చేస్తారంటే దేవునికి ప్రతిష్ఠిస్తారు. అంటే ఆ బిడ్డను దేవుని కొరకు పెంచడానికి ఒక నిర్ణయం తీసుకోవడం. కనుక ఈ సమయంలో మరి డేవిడ్ శ్రావణి దేవుని మరి స్తుతిస్తూ ఉన్నారు. ఇద్దరు నేను వచ్చినప్పుడు 15 సంవత్సరాల క్రితం ఇద్దరు చిన్నపిల్లలే మరి ఈరోజు తండ్రులు అయ్యారు. ఇక్కడ తండ్రి తల్లి అయ్యారు, తల్లిదండ్రులు అయ్యారు. దేవుడు మరి బిడ్డలను ఆశీర్వదిస్తూ వారిని దీవించారు. మరి 2000లో భార్యాభర్తలు అయ్యారు, ఇప్పుడు తల్లిదండ్రులు అయ్యారు. తల్లిదండ్రులు అయ్యారంటే అర్థం ఏంటి? మీ రెస్పాన్సిబిలిటీ ఇంకొకటి పెరిగింది. మీ ఇద్దరు మధ్యలోనికి ఇంకొక ప్రాణం యాడ్ అయింది మీకు. అంటే డేవిడ్కి ప్రేమ ఎలా ఉంటుంది, తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఎలా శ్రమపడాలి, ఎలా పెంచాలి. నేను బైబిల్ ఒక మాట చెప్తుంది, యెషయా 1:2 నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. ఏం చేయాలి? గొప్పవారిని చేయాలి. పెద్దవాళ్ళు ఎలాగైనా అవుతారు, అది మన పని కాదుగా. ఇప్పుడు ఎన్ని రోజులు? 28. ఈ 4 రోజులు పోతే 6 నెలలు కాగానే అన్నం పెడతాం, సంవత్సరం పోగానే నడుస్తుంది, 2 సంవత్సరాలకు మాట్లాడుతుంది. అది మనం చేసే పని కాదు. ప్రతి ఇంట శిశువులు జన్మిస్తారు. గొప్పవారు అందరూ జన్మించరు, గొప్పవారికి ఎవరు పుట్టరు. అందరూ మామూలుగానే శిష్యులుగానే జన్మిస్తారు. గొప్పవారు అందరూ తయారు చేయబడతారు. ఆ తయారు చేసే కర్మాగారం ఏంటంటే కుటుంబం. ఆ తయారు చేయడంలో ప్రధాన పాత్ర వహించేది తల్లిదండ్రులే. అందుకనే బైబిల్ ఏమంటుందంటే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. కనుక ఆ పిల్లలను పెంచి గొప్పవారిని చేయాలంటే ఈ ప్రపంచంలో గొప్పవాడు ఎవరు? దేవుడు ఒకడే. ప్రభువు గొప్పవాడును అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానానికి మితి లేదు. కనుక దేవుడు ఆయన గొప్పవాడు కనుక ఆయన గొప్పతనాన్ని మనం గ్రహించి దేవుని సన్నిధానానికి బిడ్డలను తీసుకొని రావాలి. ఎందుకంటే మీకు మీ ఈ పాపనివ్వక ముందే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటో అది తెలుసుకొని ఆ ప్రణాళికకు అనుకూలంగా మరి మీరు బిడ్డలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. అందుకనే బైబిల్ అంటుంది, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.
ఎవరైతే ఈ పిల్లలు ఒక రకంగా చెప్పాలంటే మీ భవిష్యత్తు. చాలాసార్లు మనం అక్కడక్కడ వింటూ ఉంటాం, వృద్ధులైన తర్వాత పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోకుండా వారిని కొట్టి ఇబ్బందులు పెడుతుంటే చాలా మంది ఏంటయ్యా ఈ బాధ మాకు అనుకుంటారు కదా. కారణం ఏంటంటే చిన్నప్పుడు వారిని సరిగా మనం పెంచకపోవడమే. చిన్నప్పుడు వారిని సరైన విధానంలో మనం పెంచగలిగితే మీ భవిష్యత్తు భద్రంగా ఉన్నట్టే. కనుక ఈ సమయంలో మరి దేవుని స్తుతిస్తూ, ఇది సమయము సెలబ్రేషన్ ఆఫ్ డెడికేషన్. అందుకనే బైబిల్ అంటుంది, యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువారి ప్రయాస వ్యర్థం, యెహోవా కాపాడకపోతే పట్టణమును కాపాడేవారి కాపలి అయ్యేవారి ప్రయాస వ్యర్థం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. యెహోవాను భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడతాడు. ఏమిటి ఆ దీవెనలు అంటే, భర్త నీ కష్టార్జితం నీవు అనుభవిస్తావు, కష్టపడాలి. నీలోకింట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి, నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు. కనుక ఈ సమయంలో మరి చిన్న పాప దేవుని యొక్క సన్నిధానంలో మరి పెరిగి తన దేవుని హస్తాల్లో, లూకా సువార్త 2:40 నుండి, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. లూకా 2:52లో యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును వర్ధిల్లుచు ఉండెను. కనుక ఈ సమయంలో మరి చిన్న బిడ్డ కూడా జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలం పొందాలని, దేవుని దయ ఈ బిడ్డ మీద ఉండి ఆశీర్వాదకరంగా ఉండాలని మరి ప్రభువును ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ దేవుని కృపాహస్తాలకు బిడ్డను మరి అప్పచెబుతూ మనందరం కూడా ప్రార్థించాల్సిన అవసరం ఉంది. అలానే సమయంలో మరి చిన్ను కూడా మరి నూతన వస్త్రాలు, వాస్తవానికి బైబిల్ చెప్పే సందేశం ఏంటంటే, మొట్టమొదటి ఆదాము పాపం చేసినప్పుడు వారు అంజూరు పాకులతో కచ్చడాలు వేసుకొని తమ యొక్క సిగ్గును కప్పుకున్నారు. వస్త్రాలు ఎందుకంటే మన సిగ్గును కప్పేవి. అందుకనే దేవుడు వారికి చర్మపు చొక్కాయలను చేయించాడు. అందుకనే దేవుడు ఫస్ట్ టైలర్ దేవుడే. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ వస్త్రాల గురించి మాట్లాడినప్పుడు వస్త్రం అనేది గౌరవాన్ని సూచిస్తుంది. గౌరవాన్ని. అలాగనే దేవుడు రక్షణను గురించి మాట్లాడినప్పుడు రక్షణ వస్త్రాలు దేవుడిచ్చే భద్రతను, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మరి గుర్తు చేస్తుంది. అంతేకాదు ప్రేమను కూడా గుర్తు చేస్తుంది. యోసేపు యాకోబు తండ్రి ఆయన ప్రేమించి ఒక వస్త్రాన్ని కుట్టించాడు. కొందరికి అది అసూయను పెంచింది. కానీ వస్త్రాలతో పాటు తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు యోసేపు. ఎన్ని శ్రమలున్నా కూడా వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నప్పుడు ఒకనొక రోజు వచ్చినప్పుడు ఆయనకు సన్నపునార వస్త్రములు ధరించి మరి రాజ సముఖంలో నిలబడే ఆధిక్యతను దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించాడు. కనుక ఈ సమయంలో మరి జాన్ ఇమ్మానుయేల్ వర్ధన్ దేవుని యొక్క సన్నిధానంలో మరి నూతన వస్త్రాల బిడ్డకు బహుకరిస్తూ ఉండగా దేవుని ఆశీర్వాదాలతో బిడ్డ నింపబడి మరి భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో మరి ఎదుగుతూ దేవుడిచ్చే ఆ రక్షణ వస్త్రాలు, దేవుడిచ్చే ఆ సంతోష వస్త్రం, దేవుడిచ్చే కృపా దీవెనలు ఆ బిడ్డ పొందుకొని ఆశీర్వదించబడాలని దీవిస్తూ ఆ బిడ్డను కూడా ఆశీర్వదిస్తున్నారు. అలానే డేవిడ్ శ్రావణి 2 సంవత్సరాలు దేవుడు వివాహ జీవితంలో మీకు తోడుగా ఉన్నాడు. వివాహం అంటే మీరిద్దరు కలిసి ప్రయాణం చేయడం. ఈ కలిసి ప్రయాణం చేసే ఈ వివాహ జీవితంలో మరి ప్రభు అయిన దేవుడు ఆయన సర్వాధికారి, మీకు మధ్యవర్తిగా ఉండి ఆయన మిమ్మల్ని నడిపిస్తూ ఇలాంటి అనేక సంతోష సంవత్సరాలు నానాటికి మీరు బలాభివృద్ధి పొందుచు ఆశీర్వదించబడాలని దీవిస్తూ, అలానే ఈ సమయంలో మరి కుటుంబాన్ని చెప్పాను కదా,
సెలబ్రేషన్ అంటే ఒక తరము స్టార్ట్ అయింది. యేసుబాబు గారు, కొండపోగు యేసుబాబు గారు, ఎలిషమ్మ గారు, మీకు ఒక బాధ్యత. తాత, నాయనమ్మ, అమ్మమ్మ, మీకు ఒక బాధ్యత ఉంది. బైబిల్ ఏం చెప్తుందంటే 3 తరాల బాధ్యత తీసుకోవాలంట. 3 తరాల, నీ కుమారునికి ఈ మాటలు మీరు వినిపించి వారిని నడిపించాలి. కాబట్టి తాత, నాయనమ్మ, అలానే ముత్తు తాత ఉన్నట్టుంటారు కదా, ఇది కూడా, అది కూడా ఒక మీకు దీవెనే. కనుక వారు మీ పిల్లలను మీరు చూచెదరు. 4వ తరం మరి చూడడానికి అమ్మ రాజేశ్వరి గారు కుటుంబానికి కూడా దేవుడు వారి కృప చూపాడు. సుందరరావు గారు వీళ్ళని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ మరి ప్రార్థిస్తూ మనందరి ప్రార్థనలో ఈ బిడ్డలు ఇరువురు మరి ఆశీర్వాదకరంగా వర్తిల్లాలని దీవిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నా వీళ్ళ వాక్యం కొరకు పాస్టర్ యేసుబాబు గారు. బ్రదర్ దేవుడికి మేనమామ, పాపకి ఇప్పుడు తాత. ప్రార్థన చేద్దాం మాట. సర్వాధిపతి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను తండ్రి. ఈ శుభదినమున ప్రత్యేకంగా నాయన డేవిడ్ని, శ్రావణను ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి మా దేవుడు అయిన మీకు, మీ కుమారుడిని యేసుక్రీస్తు నామం పేరిట తండ్రి మీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు నాయన, మీకు వందనాలు. బిడ్డలను అంచెలంచెలుగా దీవెనకరంగా మీరు మారుస్తూ ఉన్నారు. సమయంలో ఈ యొక్క శుభదేవునున్న ప్రభు అనేక మంది బంధువులు, స్నేహితులు, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని బిడ్డలు సంఘంగా కూడి ఈ స్థలానికి మీరు నడిపించిన విధానాన్ని బట్టి మా దేవుడు అయిన మీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. బిడ్డలను దినదినము ఆశీర్వాదకరంగా మీరు మారుస్తూ ఉన్నారు. అదేవిధంగా నూతనమైనటువంటి వస్త్రాలు బహుకరించబడుతున్నటువంటి మీ బిడ్డను బట్టి కూడా ప్రత్యేకంగా స్తుతిస్తూ ఉన్నాను. మంచి జ్ఞానాన్ని మీ బిడ్డకు అనుగ్రహించారైనా తండ్రి, ఆ కుమారుడికి ప్రభు మంచి జ్ఞానం అనుగ్రహిస్తూ నడిపిస్తున్నందుకై మీరు స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో చెప్పబడిన ప్రతి మాటను మా హృదయాల్లో భద్రపరుచుకొని తండ్రి మీ చిత్తంలో నడుచుటకు మీ కృప అనుగ్రహించమని చేరువచ్చిన మా అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ సమస్తమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సుధాకరు, మాధురి మీకు బట్టలు తీసుకురండి, ఒకసారి ఇచ్చేద్దాం. ఈ లోపల చిన్న వస్తాడు, కేక్ కూడా ఉంది. అది వచ్చేలోపు దాని గౌరవాన్ని, పరిణితిని, వయసును సూచిస్తాయి. ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ఈ బాబుకు మేనమామ, మేనత్త మరి తీసుకొచ్చిన ఈ వస్త్రాలను మీరు ఆశీర్వదించండి. ఉల్లాస, రక్షణ, ఆనంద, సంతోష వస్త్రము బిడ్డకు మీరు దయచేయమని ప్రభా. మరి బిడ్డ ఎదుగుతూ ఉండగా నీ సన్నిధానంలో తన యొక్క పవిత్రతను, యథార్థతను, విశ్వాసతను కాపాడుకుంటూ వర్ధిల్లే భాగ్యమును దయచేయండి. యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తుతిద్దాం. ఇప్పుడు మీ బాబు తీసుకెళ్ళి, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదువు, ఇశ్రాయేలుకు మహిమగాను వెలుగుగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూచి తిని. కనుక ఈ సమయంలో ఈ చిన్న పాప ఈ వంశానికి మరి వెలుగుగాను, రక్షణగాను, మహిమగాను. కనుక దేవుడి బిడ్డను ఆశీర్వదించి తన కృపాస్థాల్లో భద్రపరచాలని దీవిస్తూ ప్రార్థన చేద్దాం. తండ్రి నీ కొందనాలు. ఆనాడు సుమేవును యేసయ్యను ఎత్తుకొని స్తుతించిన రీతిగా ఈ పాపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామంలో ప్రభా మీ బలిష్టమైన చేతులకు సమర్పిస్తున్నాను తండ్రి. వెలుగుగాను, మహిమగాను, రక్షణగా నీ కుటుంబానికి బిడ్డను దీవించి ఆశీర్వదించు. తల్లిదండ్రులను పెంచి నీ కొరకు గొప్ప చేయటకు సహాయం దయచేయమని యేసయ్య నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామంలో బిడ్డను దేవుని ఆశీర్వదించుగాక. జయంతుగా
ఫుల్ స్క్రీన్ పెట్టానన్నా. తరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరతయు నేలు మంతయు నేలు పశ్వాలితో తొట్టి పండియుంటివి నీవు కొనియాడతరమే నిన్ను. ఓకే, ఇప్పుడు ఆ కేక్ కట్టేదాకా డేవిడ్ అలాగే స్నేహితులకి, మా కుటుంబ క్షేమాన్ని కోరేటువంటి వ్యక్తులకు అందరికీ కూడా దేవుని పేరిట కృతజ్ఞతలు వందనాలు తెలియవలస్తున్నాను. మీకు తరదంతం మేము ఇచ్చేటువంటి విందును కూడా మీరు ఆశీర్వచనంతో తీసుకొని పిల్లల్ని బ్లెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. కూడా అనురాగ దాంపత్య జీవన సౌభాగ్య సంధ్యా గర్భఫలం కూడా మీరు ఇచ్చారు. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం కనుక వారి దాంపత్య జీవితంలో దేవుని దయ మనుషుని దయ వర్ధిల్లునట్లు తల్లిదండ్రులు ఇద్దరు కూడా బిడ్డను పెంచటంలో అయ్యా మీ కృప దయచేయండి. బిడ్డలకు మీరు ఇంతవరకు తోడు లేడుగా ఉండి ఆశీర్వదించినది మీ పాద సన్నిధిలో మనకు వందనాలు. మీరుండి నడిపించావు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి చిన్నుని బట్టి నీకు స్తోత్రాలు. రవి గారు సంపతమ్మ గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా ప్రభా. ఈ సమయంలో బిడ్డను మీ నామంలో నూతన వస్త్రాలతో అలంకరించుండగా పరలోకం నుండి మీ దీవెనలు దాయించారు. తన వస్త్రముల వాసనల్లా ప్రభా యెహోవా దీవించిన చేరి సువాసన వల్ల ఉండులాగా సహాయించారు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు. బిడ్డ జ్ఞానముల వయసులో దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లే భాగ్యమును దాయిచేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఇంతవరకు ఈ కూడికలు మీరు నడిపించాం మీకు వందనాలు. మా రాజేశ్వరి గారిని బట్టి వందనాలు. ఇచ్చిన బిడ్డలందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కుటుంబాలను దీవించండి. అలా నాయన యేసుబాబు గారు, ఎలిషమ్మ గారు, వారి కుటుంబ సభ్యులందరినీ బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవుడి సేవని బట్టి వందనాలు. చిన్న పాపను బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. మీ చేత ఆశీర్వదించబడిన వారుగా భూమి ఆకాశము సృజించిన యెహోవా చేత ఆశీర్వదించబడిన ఈ కుటుంబాలన్నీ వర్తిల్లే భాగ్యం దయచేయమని ప్రార్థించు. ఇంతవరకు మీరు తోడుకుండి కూడికి నడిపించినందుకు స్తుతిస్తూ మా ప్రభు కూడి వచ్చిన బంధుమిత్రులు, రక్త సంబంధికులు, ఆత్మీయులందరినీ కూడా మీరు ఆశీర్వాదాలు తెలుపుకోండి. మా ప్రభు అయిన యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దిన ఆహారం
మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములు క్షమించు. మమ్మ శోధనలు అయితే కీడులను తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవెన్నవి తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మక దీవెన కూడిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నూతన సంవత్సరంలో ప్రవేశించిన డేవిడ్ సేవనికి ఇచ్చిన చిన్న పాపకు, అలానే నూతన వస్త్రాలు బహుకరించబడిన చిన్నకు కూడిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాత్మక ఇంటును కాక. ఆమేన్. ఈ సమయంలో బిడ్డను ఆశీర్వదించేవాడు నీవు చేసిన చూడమ్మా, ఒకరు ఇట్లా అండి, ఒకరు చూడమ్మా అందరూ. అమ్మా ఇది చూడాలి. మీరు చూడండి మేడం. ఆ బాబు మీకు చాయిస్ చేసుకొని తీసుకోవాలి. తిను తిను ఒకసారి నిల్చండి, ఏమండి ఒకసారి నిల్చండి, ఫోటో తీస్తాను. అలాగే ఓకే. ఇటు వచ్చి తీసుకోరా, వాళ్ళు మీకల్లా చూస్తారు, కెమెరా కల్లా చూడట్లా. ఒకసారి ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి, అందరూ ఇటు చూడండి. చూడాలి అందరూ. అమ్మా ఇటు చూడండి అమ్మా. ఫోన్లు కళ్ళు చూస్తున్నారని కెమెరా కలదు. చిన్నగా ఎట్లా కట్టదు.
ఒక్క నిమిషం ఫుడ్ ఏదో అందరూ వాళ్ళు ఇల్లు అందరూ అందరూ ఒకసారి కాకుండా వాళ్ళు దిగిన తర్వాత మీరు ఎక్కండి. స్టేజ్ ఫుల్ అయిపోయింది. ఏమండి వాళ్ళందరూ దిగిన తర్వాత ఎక్కండి. వాళ్ళు దిగిన తర్వాత ఎక్కండి. అందరూ ఎక్కడ ఒకసారి చూడండి బాబు, చూడు ఒకసారి మాలు నుంచోండి. మాలు నుంచోండి. అర్పించావు తన ప్రణమరణమునకు కనుగొని కలుషము కడిగిన ఒకసారి చూడండి, చూడు మామూలుగా ఉంచండి. పోషించావు ఓటేమి చేయక క్షణమైన బ్రతకలేను వేరై నీకు సార్ మామూలుగా ఉంచండి. కలిగిన నీవే సత్య సాక్షి నిత్య రక్షణతో నన్ను నువ్వు కనపట్లేదు. నిత్య ప్రేమతో అలాగే నన్ను ప్రేమించి తల్లి అలాగే ఒకసారి నుంచోండి, నుంచో. ఒక నిమిషం చూడండి అమ్మా. ఒక నిమిషం
రాలేడు కొంచెం అట్లా కదా అత్త పైన ఎవరు లేరు కచ్చిపులు ఇటు ఒకసారి వాళ్ళ ఫోటో దిగుతారు ఈ అబ్బాయి ఫంక్షన్ దగ్గర జరిగింది ఫంక్షన్ వాళ్ళ తమ్ముడు అత్త వాళ్ళ తమ్ముడు మేడం ఇటు
Thank you.
ఓకే పట్టు చీరనే కట్టుకున్నా 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 టిక్కి బొట్టే పెట్టుకున్నా 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 నడుముకు వడ్డాణం చుట్టుకున్నా 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 దిష్టి సుక్కనే దిద్దుకున్నా 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 నీకు తోడు వస్తావు రో నువ్వు ఎడక వస్తావు రో చెయ్యిని చెయ్యికిస్తాను రో అడుగుని ఎడగలేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇంటే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ వండకి వచ్చే తప్ప గుడు 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 కని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 ముక్కని బుల్లెట్ వండకి వచ్చే తప్ప గుడు 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 కని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 ముక్కని చెరువు కట్ట పొంటిచే మంతివనం మంతివనం చే మంతివనం చే మంతులు చెప్పి కింద అల్లుకున్నా 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 మా ఊరు వానం జూన మల్లెవనం మల్లెవనముల మల్లెవనం
ఓకే రెడీ అందరూ ఒకసారి ఓకే నుంచోలే ఓకే హలో ఓకే చెప్పు పనిలో ఉంది ఇక్కడ అన్నమయ్య టవర్స్ దగ్గర అన్నమయ్య టవర్స్ దగ్గర ఓకే రెడీ చూడండి అందరూ చూడండి చూడమ్మా